అందరికీ ముందుగైతే ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ టెర్రస్ మీద అయితే చిన్నగా క్లీనింగ్ పనులు ఉన్నాయని పైకి వచ్చి చూసినప్పుడు చూడండి ఎన్ని మల్లెపూలు అయితే చెట్టు నిండా ఉన్నాయని, అందంగా ఉంటున్నాయని చెప్పానైతే చెట్టుకి పూలన్నిటిని వదిలేస్తున్నామండి, కొయ్యట్లేదు. అలా మేడ మీదకి వచ్చినప్పుడు స్మెల్ వస్తుంటే చాలా బాగుంటుంది. చాలా పెద్ద పెద్ద పూలు అయితే పోస్తున్నాయి. ఈ మల్లె చెట్టుకి కూడా పువ్వులు బాగానే వస్తున్నాయి. కాకపోతే బకెట్ సైజు చిన్నదైంది అనుకుంటా, కొంచెం గ్రోత్ తక్కువైంది. అలాగే ఇంకో పక్కన చూడండి ఇంకొక మల్లె చెట్టు ఉంది. ఇప్పుడైతే బాగా గ్రోత్ అయింది సమ్మర్లోనే. మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా బాగా గ్రోత్ అవుతుంది. అలాగే ఇప్పుడు మల్లె చెట్లను చూసారు కదా, నేనైతే మేడ అంతా క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ సగం అయితే క్లీన్ చేసేసాను, ఇంకా మిగతా సగం ఉంది. ఇంత దారుణంగా ఎండలు కాస్తున్నాయి కదండి. చూడండి, మీకు ముందు వీడియోలో చూపించాను కదా ఈ రోజుని. ఆ మొగ్గ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందంటే. ఇది ఫస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు అయితే లైట్ కలర్ చాలా ఫీల్ అయ్యాను, కానీ చాలా బాగుంది ఇది. పక్క నుంచి కూడా చూడండి చిగుర్లు బాగా వస్తున్నాయి. అలాగే కనకాంబరాలు చూసారా, తొట్టిలో ఉన్నాయి. కొన్ని మొక్కలైనా కూడా ప్రతి గుత్తుకి చూడండి ఎన్ని పూలు అయితే ఉన్నాయో. ఆ మల్లెలు ఈ కనకాంబరాలు కలిపి కడితే కనుక మంచిగా దండ అవుతుంది. నేనైతే అందంగా ఉంటుందని చెప్పానైతే అలా వదిలేస్తున్నాను. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. మళ్ళీ అయితే మన చిన్న టెర్రస్ గార్డెన్లో అయితే తోటకూర వచ్చేసిందండి. మళ్ళీ ఏంటి ప్రతిసారి గార్డెన్లో తోటకూరని హార్వెస్ట్ చేస్తున్నారు, ఇంకేమీ లేవా అనుకోద్దండి. ఏంటంటే మనం ఇక్కడ జరిగేదని చూపిస్తున్నాం కాబట్టి ప్రతిసారి కొంచెం ఎక్కువగా తోటకూర అయితే హార్వెస్ట్కి వస్తుంది, మనకు ఉపయోగపడేదే కదా. అందుకని చెప్పినైతే ఇవాళ దీన్ని అయితే కోసేసుకుంటున్నాను. బాగా పెద్దదైన చూడండి ఎంత ఫీట్ ఉందని 50 రూపీస్ టబ్లో పెట్టుకున్నాను. చూడండి చిన్న టబ్ అయినా సరే ఎంత బాగా గ్రోత్ వచ్చిందని. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పెద్దవి ఉన్నాయి ఇవి. చూసారా, అయినా సరే ఎంత లేతగా ఉన్నాయండి. చూడ్డానికే ఈ స్తంభాలు లావుగా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయి కట్ చేస్తుంటే. ఈ టబ్లోనే కాదండి, మన వేరే కుండీలో కూడా గాలికి విత్తనాలు ఎగిరైతే వచ్చి ఇంకా ఉన్నాయి మొక్కలు. ఒకరికైతే ఒక 2 మెంబర్స్కి అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మిగతా మొక్కలకు కూడా మనం స్పేస్ ఇవ్వాలి కదా ఎదగడానికి. అందుకే ఇలా పెద్దగా అయిపోయిన మొక్కల్ని కట్ చేసేసుకుంటే మనం మిగతావి ఎదుగుతాయి అన్నమాట. సంవత్సరంలో కొత్త పంటలాగా అయితే మటుకు నేను పుచ్చకాయ సీడ్స్ అయితే జస్ట్ అలా పడేసానండి, వస్తాయి లేదని చెప్పి. చాలా గుబురుగా అయితే పెట్టిన ప్రతి సీడ్ కూడా మొలకెత్తేసింది. ఆల్రెడీ 2 ఆకులు కూడా వచ్చేసినాయి చూడండి. అలాగే పక్క కుండీలో కూడా ఉంది మొక్క చూడండి, దానికైతే ఆల్రెడీ ఒక కాయ కూడా స్టార్ట్ అయింది. జాగ్రత్తగా చూస్తే కనుక ఇదంతా కూడా ఒక టబ్లోదండి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసారా కుండీ ఉంది ఇక్కడ మనకి, దీంట్లో కూడా చూడండి చాలా బాగా గ్రోత్ అవుతుంది. పెద్ద పెద్ద ఆకులు సైజు కూడా. ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం మనం. ఇందులో కూడా చూడండి పుచ్చకాయ మొక్క ఎంత హెల్తీగా గ్రోత్ అవుతుందని. దీనికి ఇంక ఈ టబ్బని ఇలాగా ఈ చిన్న కుండీని వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 1-2 కాయలు కాసిన ఆనందమే కదండి, చిన్న అయినా పర్లేదు. అందుకే ఇంక మొత్తం ఇందులో తోటకూరని తీసేస్తున్నాను పూర్తిగానే. అలాగే వేరే ఒక కొత్త ఐటెం కూడా పెట్టానండి, బెండకాయ మొక్కలు. ఇవి నాటు వెరైటీ అనుకుంటా. చూడండి ఒక 1 ఫీట్ ఉంది మొక్క, అప్పుడే చూడండి పూత వచ్చేసింది. మొగ్గలు కనిపిస్తున్నాయి మీకు. ఇవి నేను 3 మొక్కలు పెట్టుకున్నానండి. ఇందులో 3 విత్తనాలు కూడా బాగా గ్రోత్ అయిపోయినాయి. ఈ చామంతి మొక్క సీజన్ అయ్యి మనకి మళ్ళీ పూత వచ్చేటప్పటికి ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పానైతే మళ్ళీ అందులో కూడా నేను 3 బెండ విత్తనాలు అయితే పెట్టాను. అవి కూడా చూసారా చాలా బాగా గ్రోత్ అయినాయండి. సీడ్స్ మట్టుకు చాలా మంచి ఇచ్చినట్టున్నారు తను. పెట్టిన ప్రతి మొక్క కూడా బాగా గ్రోత్ అయింది నాకు. ఇవి కూడా తొందరలోనే ఇంకొక 1/2 ఫీట్ వచ్చినోడికి మళ్ళీ పూత వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఇవైతే చాలా బాగున్నాయండి. దీని అప్డేట్లు కూడా మళ్ళీ మీకు చూపిస్తాను.
మార్నింగ్ పాలకూర హార్వెస్ట్ చేసాం కదండి. ఆ తర్వాత అయితే నేను మధ్యాహ్నం లంచ్ అది ప్రిపేర్ చేసుకుని కొంచెం చల్లబడ్డ తర్వాత అయితే చూసారా ఇక్కడ బీర్ తీగ కనిపిస్తుందా మీకు? కింద నుంచి పైకి అయితే తాడుతో లాక్కొచ్చానండి. ఇప్పటివరకు ఇంతవరకు అయితే అయ్యింది. ఇప్పుడు దీనికి మనం ఏం చేసామంటే చూడండి, నిలువు పందిరి అడ్డపందిరిలాగా వేస్తున్నాను. ఇక్కడి నుంచి చిన్న పిల్లర్ ఉంది, మళ్ళీ అక్కడ వరకు ఒక పిల్లర్ ఉంది. దీని వరకు నేను ఏం చేశానంటే కొబ్బరితాళ్ళు తీసుకొచ్చి ఇలా కట్టానమాట. ఇంకా కట్టాలి పందిరి. అంటే ఉగాది రోజు షూట్ చేసిన వీడియో ఇది. ఎందుకంటే ఉగాది రోజు ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్న వల్ల పాటలు అవి పెట్టడం వల్ల అయితే నేను వీడియో తీసుకోవడం కావలేదు. ఆ రోజు అవ్వక మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ చూడండి ఇక్కడ బేర పిందులు అయితే స్టార్ట్ అయినాయి. నేను వీటిని డెవలప్ చేయట్లేదు. పైన పిందుని చూడండి, అది ఇప్పుడు మనం కానీ పాలినేషన్ చేసామంటే కాయ అయిపోద్ది. కానీ నేను ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను పాదుని. అందుకని చెప్పినైతే ఎలాగైతే దీనికి పందిరేసి కట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఒక తీగనైతే ఈ తాడుకి ఇలా కట్టి ఇలా పైకి ఇలా ఎక్కిద్దాం అనుకుంటున్నాను. ఈ పైకి మనకి ప్లేస్ లేకపోయినానండి, కొద్దిగా బుర్ర పెట్టామంటే మటుకు మంచి పందిరిని అయితే తయారు చేయొచ్చు మనం. ఆల్రెడీ చూసారా, ఇది పక్కన సన్నజాజి తీగకి కట్టిన తాడు చూడండి. సన్నజాజి తీగ ఉంది దీనికి. ఇది పక్కన ఉన్నందుకు దీన్ని అల్లేసుకుని చూడండి. ఇప్పుడు దీన్ని తీసేసి మనం తాడేసి తాడుకి ఎక్కిందాం. ఇప్పుడు ఇలాగ ఒక నిలువుగా కట్టుకున్నాం కదండి తాళ్ళు. నేను కరెంట్ వైర్లు అయితే తీసుకున్నాను. మనకి కట్టిన పంది కొద్దిగా ఎలా పడితే అలాగే లూజ్గా అయిపోకుండా మనం ఇలా టైట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనం పందిరి ఎలా వేసింది అలా ఉంటుంది. అందుకని చెప్పి మీకు ఏ తాళ్ళు ఇలా అవైలబుల్ ఉంటే దాంతో తీసుకుని ఇలా కట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఇక ఎందుకంటే నాకు వంటగది దగ్గర కిటికీ ఉంటుంది. ఇక్కడ ఇలా పందిరి అల్లుకున్నాం అనుకోండి, ఎండాకాలం కదా వచ్చేది, చూడడానికి కూడా కొంచెం చల్లగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది పందిరి. అందుకే ఇలాగ అడ్డం నిలువు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా 2 తాళ్ళు పెట్టి టైట్ చేసి కట్టుకుందాం. ఇలాంటి పురుకోసం ఉంది కదండి, పురుకోసం కూడా తీసుకుని కట్టుకుంటున్నాను నేను. లాస్ట్ టైము నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు కూడా ఇలాగే పందిరేసానండి. నా దగ్గర పాత ఫోన్లు ఉండిపోయినాయి పిక్స్, అలాగే ఫొటోస్, వీడియోస్ అన్నీ. అవి మీకు యాడ్ చేయలేకపోతున్నాను. లేకపోతే ఇక్కడ చాలా మంచి కాయలు అయితే కాసినాయండి. జామ చెట్టు మీదకి ఎక్కించి మరి ఇక్కడ పందిరి వేసి మరి నేను కాయలు అయితే కాయించాను. ఒక 2 కాయలు వచ్చి కిలో వచ్చేసేయండి. అంత చక్కగా కాసినాయి నాకు బీరకాయలు. నాకు బీరకాయ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి ఆల్రెడీ చూసారా మీరు, జామకాయలు చక్కగా అవుతున్నాయి. పెద్ద కాయకు వస్తారండి మా వాళ్ళు, నాకు తెలియకుండానే, లేకపోతే మీకు చూపించాను నేను. ఇక్కడ చూడండి కాయలు కిందకి అక్కడ ఉన్నాయి. 2 కాయలు అయితే దోర జామకాయలు అయిపోయినాయండి. నేను కొయ్యలేకపోతున్నానని చెప్పనైతే మా చెల్లి హెల్ప్ చేస్తుంది. చాలా కోసాయి. ఒక చిన్న కాయ పోయినా పర్లేదు, అంటే మళ్ళీ అందదు కదా మనకి. కాయలు చూపించు. మంచి దోరకాయలు చాలా బాగున్నాయి. ఇంకా కట్టేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా మధ్యలో మనకు అప్పుడప్పుడు కావాలంటే తాళ్ళు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చిక్కుడు పాదుకి అంటుకున్న ఈ తీగను తీసేసి మనం కట్టుకున్న ఈ తీగకైతే తాళ్ళకైతే అతికిద్దాం. ఇలా మంచిగా ఎదుగుతున్న టైంలో అయితే అండి కాయలు అస్సలు డెవలప్ చేయకూడదు. మనం కాయ డెవలప్ చేసామంటే పాదు డల్ అయిపోతుంది. అందుకే నేను 2-3 కాయలు వచ్చినా సరే నేను అస్సలు అది పాలినేషన్ చేయలేదు. ఇది ఇలా వచ్చింది కదండి, దీనికి మనం ఇలా అటాచ్ చేసామంటే చక్కగా ఇది ఇలా ఎదిగిపోతుంది. ఇంకా దీన్ని మనం పట్టించుకోకర్లేదు. అలాగే ఇక్కడ ఇంకా చాలా ఉంది. ఇలా కట్టేసుకున్నాం అనుకోండి, చిన్నదే తాడేసుకుని. చూసారా, ఆల్రెడీ అప్పుడే మనం 3 తీగలను అయితే ఎక్కించేసుకున్నాం. 1, 2, 3, ఇది 4వది. ఇది చిన్నదే. దీన్ని ఇలా జస్ట్ చిన్నగా ఉంది కాబట్టి దీన్ని ఇలా ఉంచేసుకుని పెట్టేసుకున్నాము. ఇంతేనండి, మన బీరపాదుకి పందిరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తొందరలోనే బీరకాయలు హార్వెస్ట్ కూడా చూసేద్దాము. ఇక్కడ చూడండి, నిన్నటి కాయ ఇది. నేను పాలినేషన్ చేయలేదు కాబట్టి ఇలా ఉండిపోయింది. ఇది నాకు తెలుసుండి కాయ తయారవుతుంది అనుకుంటున్నాను. ఏమాత్రం ఏ సీతాకోక చిలకలు ఏ ఒకటి
దీనికి పాలినేషన్ చేసి ఉండాలి, లేకపోతే ఇంత తాజాగా ఉండదు. అసలు వదిలేసిన కాయ పటికి మాడిపోవాలి. చూద్దాం. ఇది కాయ అయితే కనుక మీకు ఖచ్చితంగా దీని అప్డేట్ అనేది ఇస్తాను. ఓకేనండి. ఇది వాటి బీరతీగ పందిరి. తక్కువ ప్లేస్లో మనకి ప్లేస్ లేకపోయినా కూడా మనం కొంచెం ఎలా చేయాలనేది ఆలోచించుకుని ఇలా పందిరి కూడా వేసుకోవచ్చండి. ఓకేనండి. ఈ బీరతీగ కేసిన పందిరి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే వీడియోలో లాస్ట్గా అయితే చూపించడం మర్చిపోయానండి. బీరతీగలో బీరపాకు పెట్టుకున్న తర్వాత దాని ఒక్కదాంతోనే మర్చిపోకుండా నేను మళ్ళీ వేరేగా కుండీలో అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంక వేరే టబ్లో పెట్టుకుందాం అని చెప్పని సీడ్స్ అయితే పెట్టుకున్నాను. 5 సీడ్స్ పెట్టాను. 4 అయితే వచ్చినాయి. ఒక సీడ్ని అయితే చీమలు తినేసినాయి. నేను డైరెక్ట్గా చూశాను. ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటే కాదండి, ఒకటి పూత వస్తుందన్న దశలో ఉండగా మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నాం అనుకోండి, అసలు ఎప్పటికీ కూడా హార్వెస్ట్ అనేది ఖాళీ లేకుండా మనకు ఉంటుంది. ఈ ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి.